రుద్రూర్ మండల కేంద్రంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి అని కొనియాడారు. అంతేకాక నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించామని, రైతన్నులకు రుణ విముక్తులు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో తోట అరుణ్ కుమార్, తోట సంఘయ్య, పత్తి రామస్వామి, నడిపింటి నగేష్ తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో నాగ్ మరియు రుద్రూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక మండలాధ్యక్షులు అరుణ్ కుమార్ గారు, రుద్రూర్ మండల అధ్యక్షులు రుద్రూర్ గ్రామాధ్యక్షులు ప్రవీణ్ గారు, మన నాయకులు కార్యకర్తలందరి సమక్షంలో మన భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు మరియు మన జాతీయ నాయకులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం 77వ సందర్భంలో మరియు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఈ నేటికి సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంలో మా రుద్రూర్ మండల కేంద్రంలో ఘనంగా బర్త్డే చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో 90% పథకాలను నిర్వర్తించి మన విద్యావంతులకు ఉద్యోగులను చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రానున్న కాలంలో ప్రజలందరికీ చేరువై ప్రజాపాలనతో ముందుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల పాటు నిలవేయాలని కోరుతూ సోనియా గాంధీ గారికి మా గ్రామం తరఫున, మండలం తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ.